నమస్తే మామ బ్రోస్. నేను జిమ్ స్టార్ట్ చేసాక ఎక్కువ మంది దగ్గర నుంచి వచ్చిన కామన్ క్వశ్చన్, మాస్ గెయినర్ అండ్ వే ప్రోటీన్ లో ఏది బెస్ట్? నీకు కూడా ఈ డౌట్ ఉంటే లాస్ట్ వరకు చూడు మామ, నేను నీకు క్లారిటీ ఇస్తాను. ఈ రోజు డే 25 ఆఫ్ మేనేజ్మెంట్ సిరీస్ షోల్డర్స్ ఈ రోజు మంది. సో మొత్తం కంప్లీట్ చేసా. మాస్ గెయినర్ గురించి చెప్పాలంటే ఇందులో హై క్యాలరీస్, హై కార్బ్స్, హై ఫ్యాట్స్ ఉంటాయి మామ. ప్రోటీన్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే వే ప్రోటీన్ లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ లో క్యాలరీస్, లో ఫ్యాట్స్, లో కార్బ్స్ ఉంటాయి. సో ఏది బెటర్? నేనైతే వే ప్రోటీన్ అంటా మామ. నీకు ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ లో బెస్ట్ ప్రోటీన్ సోర్స్ మామ. చాలా వరకు బిగినర్స్ కి మాస్ గెయినర్ సజెస్ట్ చేస్తారు సైజ్ పెరగడానికి. సైజ్ పెరుగుద్ది ఓకే, బట్ పెరిగిందంతా మజిల్ కాదు కదా మామ, ఫ్యాటే ఎక్కువ. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, మాస్ గెయినర్ తీసుకుంటే చాలా బాధపడతావు. డబ్బులు కూడా వేస్ట్ మాస్ గెయినర్ మీద ఇన్వెస్ట్ చేయడం. అదే నువ్వు మంచిగా ఫుడ్ తింటే మంచిగా క్యాలరీస్ కూడా సెట్, లేదు ఫుడ్ ఎక్కువ తినలేను, టైం సెట్ అవ్వదంటే మాస్ గెయినర్ తీసుకున్నా పర్లేదు. కానీ అదే ఫుడ్ తినగలను అంటే మాస్ గెయినర్ కి అస్సలు పోవద్దు. ఆ మనీతో మంచి ప్రోటీన్ సోర్సెస్ పెట్టుకుంటే బెటర్ మామ. ఇంకో విషయం చెప్పాలంటే నేను వే కూడా వద్దనే చెప్తా మామ. మన దగ్గర ఒకేసారి అంత అమౌంట్ ఉండకపోవచ్చు వే ప్రోటీన్ కొనడానికి. అదే తక్కువ మనీతో నువ్వు డైలీ చికెన్, ఎగ్స్, పన్నీర్ లాంటి ప్రోటీన్ సోర్సెస్ పెట్టుకుంటే ఇంకా మంచిది మావా. ఏమంటావు? నేను చెప్పాల్సింది చెప్పా, ఆ పైన నీ చాయిస్ మావా. నువ్వేం వాడుతున్నావో కమెంట్ చేయి. ఉంటాయి ఇక.